హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో అటుకులతో చేసుకునే ఒక రెసిపీని చూద్దాము. ఇలా అటుకులతో కూడా టేస్టీగా చేసుకోవచ్చా అని ఈ వీడియో చూశాక అనుకుంటారు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. మంచి టేస్టీతో కూడిన ఈ అటుకుల రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే ఆహా అనాల్సిందే. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు లావుగా ఉన్న అటుకులను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు పెరుగుని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చీలు, చిన్నవైతే 2, మీడియం సైజులో ఉన్నవైతే ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ ఓసారి నీట్గా కడిగేసుకొని ఇలా కడిగిన తర్వాత ఇలా చాపర్ బాక్స్లోకి వేసుకొని వీటిని సన్నగా చాప్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా చాప్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఇలా అటుకుల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండి వేసుకోవడం ద్వారా క్రిస్పీగా వస్తాయి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అటుకుల్లో ఉండే పదనే మనకు సరిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న కట్లెట్లలాగా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా ప్లేట్లోకి ముందుగానే ఇలా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్కి సరిపడన్ని వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా కాల్చుకోవాలి, లోపల వరకు ఫ్రై అయ్యేలాగా. ఇలా కాలిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినాలనుకున్నా, లేకుంటే చల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనుకున్నా ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.